సో హాయ్ అండి, ఇది మీ కామన్ హైదరాబాదీ ఎంసీఏ ఛానల్ అండి, కొత్త ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ త్రూ మొబైల్ ఎలా చేసుకోవాలి, మనం ఇంట్లో కూర్చొని ఎలా చేసుకోవాలో చూద్దామండి. అప్డేట్. సో ప్లీజ్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ఏంటంటే మెయిన్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఆధార్ అప్డేట్ ఏంటంటే లాస్ట్ మంత్ మనకి నవంబర్ 1 నుంచి మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవచ్చు త్రూ యువర్ యాప్ అని వచ్చిందండి. దానివల్ల కానీ అది కాలేకపోయింది. సో అది డిసెంబర్లో అప్డేట్ చేశారు మనకి. ఈ డిసెంబర్ నుంచి అయితే మనం మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డులో త్రూ యాప్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ పే నుంచి కానీ గూగుల్ ప్లే కానీ యాప్ స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ సింబల్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుందండి, ఆధార్ యాప్. యాక్చువల్లీ ప్లేస్టోర్లో ఆధార్ అని అది చాలా ఉంటాయి, కానీ ఆధార్ యాప్ అని ఇది డౌన్లోడ్ చేసుకోండి మీరు. యాక్చువల్లీ నాకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే, నేను పర్సనల్గా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి వెళ్తే మీ సేవలో కానీ ఆధార్ అప్డేట్ సెంటర్లో కానీ ఇలా ఉండే అండి జనాలు. ఇంత కుప్పలుగా జనాలు ఉంటే ఆ రోజు నా వర్క్ పోయింది, మిగతా పని ఏది కాలేదు. సో ఎట్లా అని నేను యూట్యూబ్లో అక్కడిక్కడ సర్చ్ చేస్తే నాకు ఇది తెలిసింది, ఆధార్ యాప్లో ఇట్లా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని. సో నేను వెంటనే ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం లాగిన్ చేసుకుంటే అన్నీ అయిన తర్వాత లైక్ మనకి ఏంటంటే ఒక నెంబర్ వస్తుంది, పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయిన తర్వాత మీ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 6 డిజిట్స్ పిన్ నెంబర్. 6 డిజిట్స్ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసుకొని నేనైతే పిన్ నెంబర్ టైప్ చేసేసాను. పిన్ నెంబర్ టైప్ ఇవ్వగానే లైక్ మనకు అనేది నెక్స్ట్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మీ ఆధార్ కార్డ్తో మీరు లాగిన్ అయిన వెంబడే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ క్యూఆర్ కోడ్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇలా ఇక్కడ మీ ఫోటో వచ్చేస్తుంది, మీ ఆధార్ కార్డ్ క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కింద నుంచి ఇలా పైకి పుల్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ కింద ఉంది కదా, అప్డేట్ ఆధార్, మై కాంటాక్ట్ కార్డ్ అనేసి ఆ మై ఆధార్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు వెంబడే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్, ఆధార్ అప్డేట్, నేమ్ అప్డేట్ అని వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ మొబైల్ అప్డేట్ మాత్రమే వస్తుంది ఇక్కడ. సో మీరు అది క్లిక్ చేసేసుకొని దాంట్లో మీ మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయాలి. అప్పుడు ఏంటంటే 75 రూపీస్ మీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు 30 డేస్ అని చెప్తారు, కానీ మనకి వితిన్ 3-4 డేస్లోనే అప్డేట్ అయిపోతుంది. నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై ఛానల్. ఇది వచ్చేసి మన ఛానల్ లోగో అండ్ ఎవ్రీథింగ్ అండి. సో మనం మెయిన్ ఏంటంటే మన హైదరాబాదీ పీపుల్స్కి వీకెండ్ ట్రావెల్ వ్లాగ్స్ కానీ అండ్ వీకెండ్ అవుటింగ్ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ ప్లేసెస్ కానీ అండ్ చిన్న ప్రమోషన్ వీడియోస్ కానీ చేయడానికి అనేది ఇది మన హైదరాబాదీ ఛానల్ అనేది పెట్టడం జరిగిందండి. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి. సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ ఎంకరేజ్ అండి. థ్యాంక్ యూ.